నియోజకవర్గాలు పునర్విభజన చేసి ఆ తర్వాతన రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఆ బిల్లు లెక్కది అది వాళ్ళు గుర్తు చేశారు. గుర్తు చేస్తే మనందరం అనుకుంటే రాజ్యాంగ సవరణ చేసి చెయ్యొచ్చినప్పుడు అమిత్ షా అడిగాడు, మీరు మద్దతు ఇస్తారా, మీరు డ్రామాలు ఆడుతున్నారంటూ ఇవ్వన్నారు. 24 అయిపోయింది. 24 తర్వాతన 26 దాకా చూశారు. ఇప్పుడు ఆ ప్రీపోన్ అది అంతే వాస్తవంగా. మహిళా రిజర్వేషన్ కన్ఫామ్. ఈ నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ ఇదన్నా అయితే 2034 ఎలక్షన్కి అవుతుంది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన కూడా ఈ కరోనా కారణంగా 3 ఏళ్ళు నష్టపోయాం కాబట్టి, జనాభా లెక్క లేట్ అయినాయి కాబట్టి ఈ సమస్య అంతా వచ్చింది కదా. కాబట్టి ఇంకోటి దక్షిణాదికి అన్యాయం అనేటటువంటిది చాలా బలంగా పెరుగుతుంది. ఈశాన్యానికైనా దక్షిణానికైనా పశ్చిమానికైనా ఈ ప్రాంతాలంతా జనాభా పెరుగుదల తగ్గిపోయింది భారీ ఎత్తున. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో దక్షిణాదిలోనేమో చదువుకోవడం వలన ఎక్కువ మంది పిల్లలు వద్దు, అధిక సంతానం వద్దు అనేటటువంటిది గత 30-40 ఏళ్ళలో అమలు చేశారు ఇక్కడ వాళ్ళు. దక్షిణాది ఉత్తరాదిలో అది చాలా తక్కువ అమలు చేశారు. ఈశాన్యంలోనూ పశ్చిమంలో కూడా అంతే ఉంది. అక్కడేమో వాళ్ళకి అనారోగ్యాల కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వలసల వల్ల కావచ్చు, అక్కడ పెరుగుదలలో తరుగుదల నమోదయ్యింది. ఒక్క ఉత్తరాదిలో మాత్రమే పెరుగుదల విపరీతంగా సాగింది అక్కడ. కాబట్టి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక భయం ఉంది. కాబట్టి దాన్ని మేము సొల్యూషన్ అన్నటువంటిది నాకున్న ఖచ్చితమైన సమాచారం నేను ఎంపీలతోనే మాట్లాడాను 3-4